ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ మనం అయితే కనుక డిస్కస్ చేస్తున్నామండి. దిస్ పర్టికులర్ వీడియో ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ సిరీస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ప్లాన్స్ to conduct a joint coast guard exercise in the Indo-Pacific region in 2025. అంతే, జస్ట్ బేసిక్ ఆర్గనైజేషన్ మనకి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి లైక్ బ్రిక్స్, సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను, బిమ్స్టెక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాడ్. సో మనం రీసెంట్గా చూసుకుంటే కనుక 2025లో జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాము అని చెప్పి 2025లో జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేస్తాము అని చెప్పినటువంటి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వాట్ వాజ్ ద గ్రూప్ అండి? క్వాడ్. ఎస్, క్వాడ్ ఈజ్ అ గ్రూప్ విచ్ హ్యాస్ said that they recently announced the plans to conduct a joint coast guard exercise in the Indo-Pacific region అంటాం అనమాట. Indo-Pacific region. So where every country want to achieve something called as FOIP, ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటారు. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సోవరానిటీ అనేటువంటిది ఉండాలి. ఎనీవే, క్వాడ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి. క్వాడ్ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అర్థం అండి మనకి. Quadrilateral security dialogue. How many countries are there? 4 countries are there in part of the Quad. What are the countries which are part of Quad? India, United States of America, Japan, Australia. Yes, these are the countries which are part of the Quad. మొన్న 2024లో 6th క్వాడ్ సమిట్ మనకి దెల్వారే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి జరిగిందండి. దెల్వారే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు క్వాడ్ సమిట్ 2025 ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే అది మన కంట్రీలో, ఇండియాలో మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 మనకైతే కనుక ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీని మీద జస్ట్ అసలు ఎక్కడ జరుగుతుంది అని చెప్పి అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉన్నాయి. మొన్న లాస్ట్ టైం 2024 సమ్మిట్కి సంబంధించి, అలాగే ఇంతకు ముందుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయండి క్వాడ్కి సంబంధించి. క్వాడ్ హ్యావ్ లాంచ్డ్ సమ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. లైక్ ఆ ఇనిషియేటివ్ పేరు ఇచ్చి ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అనే బేసిక్స్ మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. లైట్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారు. క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి మైత్రి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మైత్రి. వాట్ ఈస్ మైత్రి? maritime initiative for training in Indo-Pacific అని చెప్పేసి మనం అయితే కనుక చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మైత్రి ఇనిషియేటివ్. ఇది కూడా మనకి ఎవరు లాంచ్ చేశారు? ద క్వాడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ద థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ Indo-Pacific Partnership for Maritime Domain Awareness. సో ఇది ఏ గ్రూప్కి సంబంధించింది? మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని అడుగుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్వాడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, క్వాడ్ అట్ సీ అబ్జర్వర్ మిషన్ అనేటువంటిది అనదర్ ఇనిషియేటివ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్వాడ్. మెయిన్లీ మనల్ని అడిగేటువంటివి మైత్రికి అడుగుతారు. ఇండో-పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఈ ఆర్గనైజేషన్ సంబంధించిందని అడుగుతూ ఉంటారు. సో కమింగ్ టు ద హియర్ ఆన్సర్ ఈజ్ క్వాడ్ అండి. వన్ మోర్ ఆర్గనైజేషన్ బిమ్స్టెక్ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిక్స్. ఇప్పుడు ఇండియా, మనం ఈ 4 ఆప్షన్స్లో, ఈ 4 బ్లాక్స్లో కూడా ఇండియా ఈజీఏ మెంబర్ అండి. బ్రిక్స్లో మనం ఎలాగో మెంబరు,
ఎస్సీఓలో 2016-17లో మనం మెంబర్ అయ్యాము. బిమ్స్టెక్లో కూడా ఇండియా మెంబరే, క్వాడ్లో కూడా ఇండియా మెంబరే. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద శాటిలైట్ దట్ ఈస్ లాంచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్లోబల్ మిషన్ by the aerospace startup Space Kids India to train 12,000 girls across the 108 countries on the space technology under the ISRO's Chandrayaan 4 mission and Chandrayaan 4 mission. Stellar Sat, Astro Girls Sat, Shakti Sat, Inspire Sat అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఏరోస్పేస్ స్టార్టప్, దిస్ వాజ్ అన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ, ఏరోస్పేస్ startup with the name Space Kids India. వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ శక్తి సాట్ అని చెప్పేసి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. గ్లోబల్ ఇనిషియేటివ్ నోన్ యాజ్ శక్తి సాట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక టు ఎంపవర్ అరౌండ్ 12,000 young girls in across 108 countries with respect to the space technology. సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని మనకి 108 దేశాల్లో సెలెక్ట్ చేసి కొంతమంది 12,000 యంగ్ గర్ల్స్కి మనకి స్పేస్ బేస్డ్ అవేర్నెస్ని మనం క్రియేట్ చేయడం గురించి చేస్తున్నటువంటి ఇనిషియేటివ్ ఈ యొక్క స్పేస్ కిడ్స్ ఇండియా. సో వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ పేరే ఈ యొక్క శక్తి శాట్ అండి. శక్తి శాట్ ఈస్ ద ఆన్సర్. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Recently, International Finance Corporation partnered with which of the following banks to provide a loan worth $500 million USD, which is about 4,200 crores, to help develop a blue finance market and scale up the financing of the green projects in India. This is very significant because we have an organization called as IFC, International Finance Corporation. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద బ్లాక్స్ ఆఫ్ లేకపోతే వన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనమాట. వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యూ కెన్ సే, హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడము అండ్ అలాగే పావర్టీ రిడక్షన్ చేయడం ఆర్ వన్ ఆఫ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి దే హ్యావ్ టైడ్ అప్ విత్ ద యాక్సిస్ బ్యాంక్ తోటి మనకి టైఅప్ అయ్యి సో దే వాంట్ టు ప్రొవైడ్ ద ఫైనాన్స్ టు విచ్ పర్టికులర్ థింగ్ అండి, బ్లూ ఫైనాన్స్ అంటారు, విచ్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్, మెరీన్ పొల్యూషన్, మెరీన్ ప్లాస్టిక్స్ రిడక్షన్, ఇలాంటి వాటికి మనకి ఏంటి అని అంటే కనుక ఫైనాన్సింగ్ అనేటువంటిది మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఎవరు? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు. ఎవరితో టైఅప్ అయ్యారు రీసెంట్గా? యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయ్యారు టు ప్రొవైడ్ ఏ లోన్ వర్త్ ఎంత అమౌంట్, $500 million USD అమౌంట్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫండింగ్ అనేటువంటిది వేటికి ప్రొవైడ్ చేస్తారు? వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఓకే, ఈ విధంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి వాటి మీద మనకైతే కనుక ఫైనాన్సింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఏ బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్. మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి ఎవరెవరు ఉన్నారండి? ఫస్ట్ వన్ ఈస్ IBRD అంటారు. వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్, ద ఫస్ట్ ఆర్గనైజేషన్. సెకండ్ వన్ ఈస్ IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. అండ్ ద థర్డ్ వన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇదే కదా ఇప్పుడు ఆర్గనైజేషన్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇప్పుడు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ ఫోర్త్ వన్ మిగా. మిగా స్టాండ్స్ ఫర్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ.
And fifth one, ICSID, which stands for ICSID stands for International Center for Settlement of Investment Disputes. Yes. ఇప్పుడు ఇందులో ఉన్న IBRD అండ్ యాజ్ వెల్ యాజ్ IBD టుగెదర్ వీటిలో మనకి ఏంటి అని అంటే కనుక మనం వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తుంటాము. సో దెన్ ఇవన్నీ కూడా ఈ 5 కూడా పేరెంట్ గ్రూప్ వచ్చేసి ఎవరు మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండి. దీంట్లో ఇండియా మొత్తం 4 మనకి మెంబర్, దట్ ఈస్ ద ఫస్ట్ 4 థింగ్స్కి మనకి ఇండియా అయితే కనుక మెంబర్. ఇండియా ఈజ్ ఏ మెంబర్ బట్ ఎక్సెప్ట్ నాట్ ద లాస్ట్ వన్. ఈ యొక్క ICSIDకి మాత్రం మనకి ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. క్లియర్? ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పుడు మనకి ఇన్వాల్వ్ అయిన బాడీ ఏది మనకి IFC అయితే కనుక ఇన్వాల్వ్ అయ్యింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడము, పావర్టీ రిడక్షన్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి. సో వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్? రీసెంట్లీ ద IFC పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆన్సర్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతోటి రీసెంట్గా వీళ్ళైతే కనుక టైఅప్ అవ్వడం జరిగింది. Moving on to the next one. Recently, the government announced the establishment of how many new ESIC medical colleges in line with the Prime Minister's Independence Day 2024 pledge to create 75,000 new medical seats over the next 5 years. Yes. So 2024 Independence Day speech lo మన యొక్క Prime Minister Modi has announced that medical colleges అనేటువంటివి ESIC మెడికల్ కాలేజెస్ మనకి ఏంటి అని అంటే కనుక మెడికల్ సీట్స్ అనేటువంటివి. సో టు క్రియేట్ 75,000 సీట్స్ని అయితే కనుక క్రియేట్ చేస్తాము. 75,000 సీట్స్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం అయితే కనుక క్రియేట్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్, ఇన్ లైన్ విత్ దట్ అనౌన్స్మెంట్ మనకి ఈ యొక్క ESI కార్పొరేషన్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక దే హ్యావ్ గివెన్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 10 న్యూ మెడికల్ కాలేజెస్. 10 న్యూ మెడికల్ కాలేజెస్ మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం గురించి అయితే కనుక మనకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే కనుక ప్రొవైడ్ చేశారండి. ఎస్, లైక్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, ఈ స్టేట్స్లో మనకైతే కనుక ఇది ఇన్వాల్వ్ అయ్యింది. సో హియర్ యూ ఎక్స్పెక్టెడ్ టు నో మొత్తం ఎన్ని అని అడుగుతూ ఉన్నారు. ద ఆన్సర్ వచ్చేసి మనకి 10 న్యూ ESIC మెడికల్ కాలేజెస్ అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Recently, the Green Meghalaya Plus GMP scheme was launched for forest conservation and enhancement. By how many additional hectares does Green Meghalaya Plus aim to expand the forest conservation in the country? Yes. So with respect to these things, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా మనకైతే కనుక ఇంపార్టెంట్ అండి. సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ? సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ ఈజ్ కాన్రాడ్ సంగ్మా. So that is the Conrad K. Sangma. సో కాన్రాడ్ కే సంగమా రీసెంట్గా మనకి అయితే కనుక అనౌన్స్ చేశారండి సంథింగ్ కాల్డ్ యాజ్ ఈ యొక్క GMP స్కీమ్. వాట్ డస్ GMP స్కీమ్ స్టాండ్స్ ఫర్? గ్రీన్ మేఘాలయ ప్లస్ స్కీమ్ అనమాట. స్కీమ్ పేరు వచ్చేసి హియర్ గ్రీన్ ఆల్సో హ్యాస్ సమ్ అబ్రివేషన్. గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే కనుక గ్రాస్ రూట్ లెవెల్ రెస్పాన్స్ టువర్డ్స్ ద ecosystem enhancement and as well as nurturing. సో దట్ ఈజ్ గ్రీన్ మేఘాలయ ప్లస్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది. హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటండి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి? లైక్ ద కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ని పెంచడం గురించి, ఫర్ ద కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్
ఫర్ ద కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకుని వచ్చారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ పేమెంట్ ఫర్ ఎకో సిస్టమ్ సర్వీసెస్. సో మనకి మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ 2022లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ తీసుకుని వచ్చింది. దాని పేరే PES. సో దట్ ఈజ్ పేమెంట్ PES స్కీమ్ అని చెప్పేసి. ఈ యొక్క పేమెంట్ ఫర్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ అని అర్థం. దాని అండర్లోనే ఇప్పుడు మనకి ఈ యొక్క GMP ప్లస్ స్కీమ్ని కూడా మేమైతే కనుక తీసుకుని వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక సో ద టు అడిషనల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ బై అబౌట్ 50,000 hectares. Additional forest conservation, like to expand the forest conservation by about 50,000 hectares మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పాండ్ చేయడం ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. అదే క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. రీసెంట్లీ ద గ్రీన్ మేఘాలయ ప్లస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఫర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్. బై హౌ మెనీ అడిషనల్ హెక్టార్స్ డస్ గ్రీన్ మేఘాలయ ప్లస్ ఎయిమ్ టు ఎక్స్పాండ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్? సో ద ఆన్సర్ ఈస్ 50,000 hectares is the answer. Clear? Moving on to the next one. Recently, the Secretary Department of Empowerment of Persons with Disabilities inaugurated a new Pradhana Mantri Divya Shakti Kendra at the National Institute for the Empowerment of Persons with Visual Disabilities, Dehradun. These centers are associated with which of the following organizations? National Institute of Technology, Indian Institute of Public Health, Artificial Limbs Manufacturing Corporation of India, Indian Institute of Social Welfare. Yes అండి, దెర్ వాజ్ అ క్వశ్చన్ రాంగ్. దివ్య శక్తి కాదు, దివ్యాశ, దట్స్ ఇట్. సో దివ్యాశ కేంద్రాస్ మనకి ఏంటి అని అంటే కేంద్ర అయితే కనుక మనకి రీసెంట్గా అయితే ఇనాగరేట్ చేశారు అట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో విజువల్ డిజేబిలిటీస్ డెహ్రాడూన్లో ఉంది. మనకి ఈ యొక్క ప్రధానమంత్రి దివ్యాశ కేంద్ర అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎవరు ఇనాగరేట్ చేశారు దీన్ని? దిస్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ ఇనాగరేట్ చేశారండి. ఎస్, దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే దీస్ సెంటర్స్ ఆర్ అసోసియేటెడ్ with which organization? Associated with an organization called as Artificial Limbs Manufacturing Corporation of India. Yes. సో అలాగనే మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కూడా ఉంది. మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా మనకైతే కనుక ఉంది. టు విచ్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ అండి. ఆ పాయింట్ కూడా మీకైతే తెలియాలి. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ని మన దేశంలో కూడా ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి మనం రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక తీసుకుని రావడం అయితే జరిగింది. ఎస్, 2016. మనకి దీంట్లో 21 disabilities have been recognized. 21 disabilities were recognized under this particular scheme, under this particular act. So the answer is Artificial Limbs Manufacturing Corporation of India is the answer. And మనకి ఎవరు చూసుకుంటారు వీళ్ళకి సంబంధించి లైక్ Ministry of Social Justice. Ministry of Social Justice will take care of it. Clear? Moving on to that of the next question. Recently, the Union Ministry of Power has launched the National Electricity Plan (bracket transmission), which aims to transmit 500 gigawatts of renewable energy installed capacity by 2030 and over 600 gigawatts by 2032. It has been developed by, yes, something called as NEP, నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక రీసెంట్గా లాంచ్ చేశారండి. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ మనం ఏంటి అని అంటే కనుక తగ్గించుకుని దేని మీద రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెంచుతున్నాం కదా మన యొక్క ఫోకస్ అంతటినీ కూడాను. ఇన్ ద సిమిలర్ వే, ఇన్ అలైనింగ్ విత్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక టు ట్రాన్స్మిట్ అరౌండ్ 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై 2030 చేయాలి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై 2030 చేయాలి అనేటువంటిది వన్ టార్గెట్. అండ్ సిమిలర్లీ 600 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2032 ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు డెవలప్ చేశారు? ఇట్ వాజ్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద CEA, విచ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం అయితే జరిగిందండి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, CEA ఈజ్ ద ఆన్సర్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recently, who signed an MOU with the National College of Policing and Law Enforcement in Addu City, Maldives, so to facilitate the exchange of best practices and as well as expertise to enhance security cooperation, particularly in combating the regional threats such as terrorism and as well as organized crime. రీసెంట్గా మనకి రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ గుజరాత్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక దే సైన్డ్ అన్ MOU విత్ ద నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ అడ్డు సిటీ, మాల్దీవ్స్తో అయితే కనుక మనకి చేశారండి. వేర్ ద ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా, రెండు దేశాలు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ని మనకైతే కనుక షేర్ చేసుకుంటారు టు కాంబాట్ ద టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ని మనకి ఏంటంటే కనుక ఫైట్ చేయడం గురించి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ గుజరాత్ ఇస్ ద ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ వన్, who was recently awarded the 2024 UNHCR, United Nations High Commission for Refugees. So the refugees, Nansen Refugee Awards Global Laureate for her outstanding work in championing the rights and dignity of refugees and migrants in Brazil. So Brazilకి సంబంధించినటువంటి వన్ ఇంపార్టెంట్ సోషల్ యాక్టివిస్ట్, సో దట్ ఈస్ నోన్ యాజ్ సిస్టర్ రోసితా మిలేసి. సిస్టర్ రోసితా మిలేసి ఫ్రమ్ బ్రెజిల్కి మనం రీసెంట్గా ఈ యొక్క అవార్డుని మనకి కన్ఫర్ చేశారండి. దట్ ఈజ్ 2024 UNHCR నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్ అనమాట. UNHCR నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కన్ఫర్ చేశారు. అండ్ సిమిలర్లీ ద అదర్ ఇంపార్టెంట్ వాళ్ళని ఇంకొంతమందిని మనకి ఏంటంటే షీఈస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద బ్రెజిల్, మరికొంతమందిని మనకి ఏంటంటే రీజనల్ విన్నర్స్గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు. ఎవరెవరు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మైమౌనా బా ఫ్రమ్ దట్ ఆఫ్ ఆఫ్రికా, బుర్కినా ఫాసో నుంచి, ఆఫ్రికా నుంచి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ జిన్ డేవార్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ యూరప్, సో యూరప్ నుంచి. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి, సో ద నాడా ఫెడాల్. అండ్ దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి, సో ద దీప్తి గురుంగ్. ఎస్, నాడా ఫెడాల్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా నుంచి. వీళ్ళకి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి మనకి ఏంటంటే కనుక వీళ్ళని రీజనల్ విన్నర్స్గా మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది. సో యూ నీడ్ టు రిమెంబర్, సిస్టర్ రోసితా మిలేసి రీసెంట్లీ రిసీవ్డ్ ద 2024 UN హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్ అయితే కనుక మనకి కన్ఫర్ చేశారు. రెఫ్యూజీస్కి సంబంధించి దెర్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాల్డ్ UN రెఫ్యూజీ కన్వెన్షన్. ఎప్పుడొచ్చింది? 1951. ఇండియా దీనికి సిగ్నేటరీ అనా? ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who among the following was recently honored with the National Kishore Kumar Award for 2023? So Shujit Sarkar, Rajkumari Hirani, Vishal Bharadwaj, Imtiaz Ali. రాజ్ కుమార్ హిరానీకి మనకి రీసెంట్గా ఈ యొక్క నేషనల్ కిషోర్ కుమార్ అవార్డ్, సో విచ్ విల్ బి కన్ఫర్డ్ బై దట్ ఆఫ్ ద స్టేట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అయితే కనుక కన్ఫర్ చేస్తారండి ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద హిందీ సినిమా. ఎస్, సో ద ఆన్సర్ ఈస్ రాజ్ కుమార్ హిరానీ ఇస్ ద ఆన్సర్ దీనికి సంబంధించి. నేషనల్ కిషోర్ కుమార్ అవార్డు ఫర్ 2023 ఎవరికి ఇచ్చారని అడుగుతారు. అలాగే 2024 UN హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డు ఎవరికి ఇచ్చారు. దెన్ సో హూ సైన్డ్ అన్ MOU విత్ ద నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ అడ్డు సిటీ, మాల్దీవ్స్. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ట్రాన్స్మిషన్ ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్స్మిట్ గురించి మాట్లాడతారు. ఎవరు డెవలప్ చేశారని అడగచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి దివ్యాశ కేంద్ర అట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీస్ రీసెంట్గా ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. గ్రీన్ మేఘాలయ ప్లస్ గురించి అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూ ESIC మెడికల్ కాలేజెస్ కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏ బ్యాంక్తో టైఅప్ అయ్యారు? యాక్సిస్ బ్యాంక్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి శక్తి శాట్
దెన్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్, ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.